అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? జి పరమేశ్వరి. పరమేశ్వరి గారు, ఆధార్ కార్డులు ఓటు కార్డులు లింక్ చేస్తున్నారు దొంగ ఓట్లు తగ్గించడానికి. ఇది సఫలం అవుతుందంటారా? ఆధార్ కార్డుని ఓటు కార్డుకి లింక్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పొలాల చెరువు ఇంతకుముందు ఉద్యోగం చేశానమ్మా ఒంగోలు. ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ ఉంది, పొలాల చెరువు మా సొంతూరు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆధార్ కార్డు అడ్రస్ ఒంగోలు ఉంది, మరి ఇక్కడ లేదని పంపించారు. 3 నెలలు రిటర్న్ వచ్చింది, మళ్ళీ పంపించాను. మరి 3 నెలలు అన్నారు, ఇంత మటుకు రాలేదు. నేను అనేది ఏంటంటే ఈ ఓటర్ కార్డుకి ఆధార్ కార్డుకి సంబంధం తీసేయండి. ఓటర్స్ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి వెళ్ళి చూసి ఆ ఇంటి అడ్రస్తో ఓట్లు ఇవ్వమని మనం ఓటర్ కార్డు ఇవ్వమని మనం చేసుకున్నాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలనలో ఐ వెరిఫైడ్ దిస్ ఏపీ స్టేట్ పాలన. ఇప్పుడు అమ్మ ప్రజా దర్బార్ పెట్టారు ఇక్కడ. ఏదైనా మాకు అవసరమైనవి ప్రజా దర్బార్లో ఇస్తున్నాము అప్లికేషన్ ఇస్తే మళ్ళీ వారం ఆగి వెళితే ఏమైంది సార్ మాది అంటే, మీరు సెక్రటేరియట్లో సీఎం ఆఫీస్కి వెళ్ళండి అని చెప్తున్నారు. మేము సెక్రటేరియట్కి వెళితే సీఎం ఆఫీస్కి వెళ్ళడానికి మేము పాసులు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రజా దర్బార్లో ప్రతిరోజు 3 మంత్రులు వెళుతున్నారు. వారు ప్రజల వద్ద అప్లికేషన్ తీసుకుంటున్నారు. అందువల్ల మేము సీఎం దగ్గరికి వెళ్ళడానికి మేము ప్రజలకి పాసులు ఇవ్వము అని చెప్తున్నారు. వాళ్ళేమో సీఎం దగ్గరికి వెళ్ళడానికి పాసులు ఇవ్వడం లేదు. ఇక్కడ వారు ప్రజా దర్బార్లో తాడేపల్లిలో మా వద్ద అప్లికేషన్ తీసుకుంటున్నారు. కానీ ఏమైంది సమాధానం చెప్పడం లేదు. అడిగితే సీఎం ఆఫీస్కి వెళ్ళమ్మా అని చెబుతున్నారు. నా మనవి ఏమిటంటే ప్రజా దర్బార్లో అప్లికేషన్స్ను తీసుకోవడం రద్దుపరచమని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అవసరమైనవి సీఎం దగ్గరికి వెళ్ళడానికి సెక్రటేరియట్లో పాసులు ఇప్పించమని మనవి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ సెక్రటేరియట్లో సీఎం దగ్గరికి వెళ్ళడానికి మాకు పాసులు ఇవ్వనందువలన ఎంతోమంది ప్రజలు కన్నీరు మున్నీరై ఏడుస్తున్నారు. వాళ్ళతో నేను కూడా ఏడుస్తున్నాను. ఈ ప్రజా దర్బార్ మీ సమస్య ఏంటమ్మా? ఈ ప్రజా దర్బార్లో రోజుకి 3 మంత్రులు వస్తారు, తీసుకుంటున్నారు. ఏమైందని వెళ్తే సెక్రటేరియట్కి వెళ్ళమని చెబుతున్నారు. సెక్రటేరియట్ సీఎం ఆఫీస్కి వెళ్ళమని చెబుతున్నారు. సెక్రటేరియట్కి వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళడానికి పాస్ ఇవ్వమంటే ప్రజా దర్బార్లో తాడేపల్లిలో తీసుకుంటున్నారు. అందుకు మేము ఇవ్వము అంటున్నారు. అందువలన వారు పాసులు ఇవ్వనందువలన సెక్రటేరియట్ సీఎం ఆఫీస్కి వెళ్ళటానికి వీళ్ళు ఏమంటే మేము అక్కడికి పంపిస్తున్నాము, అక్కడికి వెళ్ళండి, మాకు అక్కడే మీకు సమాధానం ఉంటుంది, ఇక్కడ ఉండదని చెప్పడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము. ఆ సెక్రటేరియట్లో సీఎం గారి ఆఫీస్కి వెళ్ళడానికి మాకు పాసులు ఇప్పించమని మనవి. ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, నేను సంతోషం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.